మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాధు నాయక్ సార్ త్రిపాఠితో ఈ కేసుని వాళ్ళే డీల్ చేస్తారు, నువ్వు అస్సలు కల్పించుకోవద్దు అని వార్నింగ్ ఇస్తాడు. లేదు, నేను ఖచ్చితంగా కల్పించుకుంటాను. ఇక భవిష్యత్తులో ఏ కేసు కూడా వాళ్ళు డీల్ చేయకుండా ఏదో ఒకటి నేను చేసేయాలి అని అనుకుంటాడు. ఇక జేడీకేడి ఇద్దరు ఇంట్రాగేషన్ని మొదలు పెడతారు. మీరు తప్పుని ఒప్పుకుంటే సరే, లేదంటే మా స్టైల్లో ఒప్పించాల్సి ఉంటుంది అని జేడీ ఇక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాలి, నేను ఏ తప్పు చేయలేదు అని కమలాకర్ అంటాడు. లేదు, మీరు తప్పు చేశారు, మా దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి అని జేడీ అంటుంది. ఏమున్నాయి అని కమలాకర్ అడుగుతూ ఉంటాడు. మీరు 50 లక్షలు ఆ లాయర్కి ఇచ్చింది ల్యాండ్ విషయంలో కాదు, మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం. ఎవరు? కేదార్ వాళ్ళ అమ్మ మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం అని జేడీ ఇక అడుగుతూ ఉంటుంది. కాదు అని కమలాకర్ అంటాడు. అవును అని జేడీ అంటుంది. కాదని చెప్తున్నాను కదా అని కమలాకర్ ఇక గట్టిగా అరుస్తాడు. అవును అని జేడీ కూడా అంతే గట్టిగా అరుస్తుంది. నీకు కావాలంటే మొత్తం వివరంగా చెప్తాను విను. మీ అన్నయ్య సుధాకర్ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా సుహాసిని అనే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నారు. సుధాకర్కి సుహాసినికి పెట్టిన కొడుకే కేదార్. ఇప్పుడు కేదార్ కనుక ఆ ఇంటి వారసుడని తెలిస్తే ఆస్తంతా కూడా కేదార్కి ట్రాన్స్ఫర్ అయిపోతుందని మీరు ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ని నాశనం చేయాలని చూశారు. కేదార్కి వస్తున్న సాక్ష్యాలన్నీ కూడా మీరు ఒక్కొక్కటి నాశనం చేసుకుంటూ వచ్చారు. చివరికి ఆ లాయర్ దగ్గర మ్యారేజ్ సర్టిఫికెట్ ఉందని తెలుసుకున్నారు. ఆ లాయర్కి 50 లక్షలు ఇచ్చి మీరు ఆ సర్టిఫికెట్ని తీసుకోవాలనుకున్నావు. కానీ నువ్వు చెక్ ఇచ్చినందువల్ల ఆ లాయర్ మరుసటి రోజు రమ్మని చెప్పాడు. మరుసటి రోజు వెళ్ళగానే లాయర్ దగ్గర ఆ మ్యారేజ్ సర్టిఫికెట్ కనిపించలేదు. ఇద్దరికి భేదాభిప్రాయాలు వచ్చాయి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎక్కడ నీ విషయం మొత్తం బయటికి వస్తుందని నువ్వు ఆ లాయర్ ప్రాణాలు తీసేశావు. అక్కడే ఉన్న కత్తి తీసుకొని అతన్ని పొడిచావు అని అక్కడ పెళ్లి జరుగుతున్నప్పుడు నువ్వు లాయర్ ఇంటికి వచ్చి ఇదంతా చేసావు. అప్పుడైతే నీ పైన ఎవరు ఫోకస్ పెట్టరు, ఈజీగా తప్పించుకోవచ్చని అనుకున్నావు. కానీ అక్కడ కింద పడిన మొబైల్లో ఇదంతా రికార్డ్ అవుతుందని నీకు తెలియదు. అది రికార్డ్ అవటం వల్లే మాకు ఈ విషయాలన్నీ తెలిసాయి. ఇప్పుడు నీకుగా నువ్వే నిజం ఒప్పుకుంటే నిన్ను నువ్వు రక్షించుకునే ప్రయత్నంలో నువ్వు అతడి ప్రాణాలు తీసేసావని నీకు శిక్ష కాస్త తగ్గిపడేలా చేస్తాము. అదే మేము ఒప్పించాల్సి వచ్చిందే అనుకో, కావాలనే ప్రాణాలు తీసావని తెలిస్తే నీకు 14 ఏళ్ళు జైల్లో చిప్పకూడ తినాల్సి వస్తుంది. కాబట్టి నిజం ఒప్పుకో అని దాత్రి అడుగుతుంది. అంతే కదా కేడి అని జేడీ అడుగుతుంది. అవును, పర్ఫెక్ట్గా ఇదే జరిగింది అని కేడీ అంటాడు. చూడండి, మీరు పోలీసులు కాబట్టి స్టోరీని బాగానే అల్లారు. కానీ అందులో నేను చంపానని మీరు చెప్తున్నారు, కానీ నేను చంపలేదు అని కమలాకర్ అంటాడు. నేను అసలు లాయర్ ప్రాణాలు తీయలేదు, ఇది నిజం అని కమలాకర్ ఇక చాలా కాన్ఫిడెంట్గా చెప్తాడు. చూడండి, నిజం ఒప్పుకుంటే సరే, లేదంటే 3rd డిగ్రీ ప్రయోగించైనా మేము నిజాన్ని రాబట్టుకుంటాం అని కేదార్ అంటాడు. చూడండి, నేను చెప్తున్నది నిజం, నేను ఎవరి ప్రాణాలు తీయలేదు. మీరు 3rd డిగ్రీ ప్రయోగించినా ఏం చేసినా నేను చెప్పేదైతే ఇదే అని కమలాకర్ అంటాడు. ఇక దాంతో దాత్రి కేదార్ పక్కకి వెళ్ళి ఇక ఇప్పుడు ఏం చేద్దాం అని కేడి అడుగుతాడు. అదే నాకు అర్థం కావడం లేదు. మనం కనుక ఇతని చేత నిజం ఒప్పించకపోతే త్రిపాఠి ఎంటర్ అయిపోతాడు. 3rd డిగ్రీ మనం ప్రయోగించడానికి వీల్లేదు, కుదరదు అని జేడీ అంటుంది. లేదు, ఏదో ఒకటి చేసి మనమే నిజాన్ని రాపడదాం అని కేడీ అంటాడు. కేడీ, లైవ్ డిటెక్టర్ని పిలిపించు అని ఇక లైవ్ డిటెక్టర్ని పిలిపిస్తారు. వెంటనే అతను వచ్చి అరేంజ్మెంట్ చేసుకుంటుంటాడు. ఇక కౌశికి వాళ్ళు కారులో బయలుదేరి వస్తారు. చూడండి కమలాకర్, నేను మిమ్మల్ని లైవ్ డిటెక్టర్ని అమర్చాను. ఇప్పుడు మీరు అన్ని నిజాలే చెప్పాలి, అబద్ధం చెప్తే మాకు తెలిసిపోతుంది అని చెప్తారు. అలాగేనని కమలాకర్ అంటాడు. ఇక మేము పూర్తి పేరు చెప్పండి అని అడుగుతాడు. వజ్రపాటి కమలాకర్ అని కమలాకర్ అంటాడు. మీకు లాయర్ రాజకుమార్కి సంబంధం ఏంటి అని అడుగుతారు. ఎటువంటి సంబంధము లేదు అని కమలాకర్ అంటాడు. ఎటువంటి సంబంధం లేని ఆ రాజకుమార్కి మీరు 50 లక్షలు ఎందుకు చెక్కుగా ఇచ్చారు అని దాత్రి అడుగుతుంది. మా అన్నయ్యకి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇచ్చాను అని కమలాకర్ అంటాడు. జేడీకేడి ఇద్దరు కూడా ఇక సంతోషపడతారు. అందులో 50 లక్షలు విలువ చేసే ఆధారం ఏముంది అని జేడీ అడుగుతూ ఉంటుంది. కేదార్ వాళ్ళ అమ్మకి మా అన్నయ్యకి పెళ్ళైనట్లు అందులో మ్యారేజ్ సర్టిఫికెట్ ఉంది అని కమలాకర్ అంటాడు.
ఆ సర్టిఫికేట్ కోసమే నేను 50 లక్షలు ఇచ్చాను అని కమలాకర్ చెప్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య డీల్ కుదిరింది కదా, మరి ఎందుకు ప్రాణాలు తీశారు అని జేడి అడుగుతూ ఉంటుంది. అంతవరకు లైవ్ డిటెక్టర్ అన్నీ అతను నిజమే చెప్పాడని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే కమలాకర్ మాట్లాడబోతూ ఉంటాడు. సరిగ్గా త్రిపాఠి అక్కడికి వస్తాడు. ఏంటి సార్, ఇన్వెస్టిగేషన్ మధ్యలో డిస్టర్బ్ చేయొద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాం అని త్రిపాఠిని జేడి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. హలో, మీ ఇద్దరిని సాధు నాయక్ సార్ పిలుస్తున్నారు, అర్జెంటుగా వెళ్ళండి అని చెప్తారు. అని అనుకుంటూ ధాత్రి కేదార్ ఇద్దరు కూడా సార్ ఎందుకు సార్ పిలిపించారు మధ్యలో అని జేడి అడుగుతూ ఉంటుంది. అసలు లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేయమని మీకు ఎవరు చెప్పారు అని సాధు నాయక్ జేడీకేడి అడుగుతూ ఉంటాడు. సార్, అతను ఎంత అడిగినా నిజాలు చెప్పటం లేదు, అందుకే మేము ఈ టెస్ట్ చేయాల్సి వచ్చింది. అయినా అతను నేరం చేశాడు అని జేడీకి చెప్తూ ఉంటుంది. ఆ టెస్ట్ చేసే ముందు ఫ్యామిలీ పర్మిషన్ తీసుకోవాలి, మెడికల్ సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. ఇక్కడ త్రిపాఠి ఏమో ఏంటి రాజేష్, ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్ లేదే నువ్వు లైట్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే నీ జీవితం చంక నాకిపోతుందని తెలీదా, ముందు మొత్తం కూడా రిమూవ్ చేయి, నువ్వు సర్దుకొని వెళ్ళిపో అని అక్కడ టెస్ట్ చేస్తున్న అతన్ని పంపించేస్తాడు. మెడికల్ సర్టిఫికేట్ లేకుండా మీరు అతనికి లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేస్తే అతనికి ఏమన్నా అయితే అతని ఆరోగ్యం పాడైపోతాయి, ఎవరు రెస్పాన్సిబిలిటీ అని సాధు నాయక్ అంటూ ఉంటాడు. అతని ఆరోగ్యానికి ఏమీ కాదు సార్ అని జేడి ఇక చెప్తూ ఉంటుంది. సీనియర్ నాయన గౌరవం లేకుండా నన్నే ఇన్సల్ట్ చేస్తారా, ఇప్పుడు చూడు నేనేం చేస్తాను అని త్రిపాఠి డోర్ని క్లోజ్ చేస్తాడు. నిజం చెప్తావా లేదా అని కమలాకర్ని ఇక కొడుతూ ఉంటాడు. నాకు తెలీదు, నేను చేయలేదని కమలాకర్ ఇక అరుస్తూ ఉంటాడు. ఇక్కడ ధాత్రి కేదార్లు ఇంకా సాధు నాయక్కి ఇక నచ్చ చెప్తూ ఉంటారు. ఇక్కడ కొడుతూ ఉంటారు. త్రిపాఠి ఏమో కొడుతూ ఉంటాడు. సరే, నేను ఒక 10 నిమిషాల్లో వస్తాను, మీరు ఈలోపు ఎటువంటి యాక్షన్ తీసుకోకూడదు అని చెప్పి సాధు నాయక్ ఇక బయటికి వెళ్ళిపోతాడు. అప్పుడే జేడీకేడి అక్కడికి రాగానే ఇక త్రిపాఠి కొడుతూనే ఉంటాడు. ఏంటి నువ్వు మా సస్పెక్ట్ని నువ్వెలా కొడతావు, ఇలా ఎందుకు కొడుతున్నావు, ఇలా ఎందుకు డీల్ చేస్తావు అని త్రిపాఠిని జేడి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. నేనంటే వీడు ఏమనుకుంటున్నాడు జేడి, టాయిలెట్లు ఎక్కడున్నాయని వీడు నన్ను అడుగుతున్నాడు. ఎరా, నేను నీకు టాయిలెట్లు ఎక్కడున్నాయో చూపించేవాడిలాగా కనిపిస్తున్నానా అని మళ్ళీ జేడీ ముందే ఇక 2 దెబ్బలు త్రిపాఠి కమలాకర్ని కొడతాడు. మీకే చెప్తున్నది, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా అని జేడి త్రిపాఠిని ఇక అరుస్తూ ఉంటుంది. మీ కస్టడీలో ఉన్న ఇతన్ని ఇప్పుడు నేను కొట్టాను, ఈ దెబ్బలన్నీ కూడా మీ అకౌంట్లో పడిపోతాయి. ఇప్పుడు సాధు నాయక్ సార్ వస్తాడు, మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్న కూడా నేను ఆశ్చర్యపోనక్కర్లేదు అని త్రిపాఠి ఇక సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే జేడీకేడి ఇద్దరు కూడా కమలాకర్ని బయటకు తీసుకొస్తారు. సరిగ్గా అప్పటికే కౌశికి వాళ్ళు వస్తారు. అసలు మా బాబాయిని ఇలా కొట్టే రైట్స్ మీకు ఎవరిచ్చారు అని కౌశికి ఇక జేడీకేడీని అడుగుతూ ఉంటుంది. వీళ్ళు మనపై పగబట్టారక్క, ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి ఇంటికి వస్తారు. చనిపోయిన మధుకర్ ప్రధాన విషయంలో కూడా ఇంటికి వచ్చి ఏదేదో వెతకాలని ఏదేదో చేసి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ మన వాళ్ళపై ఇలా కేసు పెట్టేసి ఇలా మనల్ని హింస పెడుతున్నారు అని యువరాజ్ అంటాడు. రక్షణ కల్పించిన పోలీసులే ఇంటి మీరు ఇలా చేస్తారా అని సుధాకర్ కూడా అడుగుతూ ఉంటాడు. ఇది మీ న్యూస్ ఛానల్ కాదు కౌశిక్ గారు, ఇది పోలీస్ స్టేషన్. నేరం చేసిన వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా మంచి వాళ్ళు కాదు, కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇలాగే ట్రీట్ చేస్తారు అని త్రిపాఠి అంటారు. నేరం రుజువు కాకుండా ఇక్కడికి తీసుకొచ్చిన వాళ్ళని ఎలా చేస్తారు, మీరు చేసిన తప్పు ఇది అని కౌశికి అంటూ ఉంటుంది. కౌశికి గారు, మీ బాబాయ్ విషయంలో తప్పు జరిగింది, మేము ఆయన్ని కొట్టలేదు, జస్ట్ విచారించాము అంతే అని జేడి అంటుంది. ఒంటి మీద రక్తం వచ్చేలా కొట్టి మళ్ళీ ఏమీ తెలియనట్లు ఇలా అబద్ధాలు చెప్తున్నారా, సిగ్గుగా లేదా మీకు అని యువరాజ్ అడుగుతాడు. మరి ఈ గాయాలన్నీ ఎలా అయ్యాయి అని కౌశికి అడుగుతుంది. మీరు కొట్టకపోవడం ఏంటి చెడి అని త్రిపాఠి అడుగుతూ ఉంటాడు. ఇతన్ని మేము అరెస్ట్ చేశాం, ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు అని నన్ను బయటకు పంపించి మరి మీరే కదా ఇదంతా చేశారు అని త్రిపాఠి చెప్తూ ఉంటాడు. చూడు త్రిపాఠి, నువ్వు ఇలా మాట్లాడొద్దు అని కేదార్ అంటూతూ ఉంటాడు. ఏంటి చేసిందంతా చేసేసి ఇలా కొట్టేసి మళ్ళీ ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారా, మీకు ఆ దెబ్బలకు పడితే ఎలా ఉంటుందో అప్పుడు ఆ బాధ ఏంటో మీకు అర్థమవుతుంది అని కౌశికి వెంటనే కేదార్ని కొడుతుంది. ఇక జేడీకి కోపం బాగా వస్తుంది. కౌశికి చెంప పగలగొట్టబోతూ అంటూ జేడీ ఒక్కసారిగా అడ్డుకుంటాడు. ఇక కేడీ అడ్డుకుంటాడు. ఇంకా దాంతో ఇంకా ధాత్రి కొట్టకుండా ఆగిపోతుంది. అమ్మ కౌశికి, వాళ్ళకంటే బుద్ధి లేదు, మనం కూడా వాళ్ళలాగే ప్రవర్తిస్తే ఎలా, మనం కమలాకర్ని తీసుకువెళ్దాం అని సుధాకర్ అంటాడు. ఇదేదో సవ్యంగా వెళ్తోంది, మీరు దీన్ని ఇంకా పెద్ద చేయాలి అని త్రిపాఠి అనుకుంటాడు.
చూడండి, అతను నేరం చేసిన ముద్దాయి. ఇక మా ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తి కాలేదు, మీరు తీసుకువెళ్ళడం కుదరదు అని జేడీ అంటుంది. లేదు, మీరు ఏదైనా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే మా ఇంటికి వచ్చి చేసుకోండి, అంతేకాని ఇక్కడ ఉంచడం కుదరదు అని కౌశికి అంటూ ఉంటుంది. అలా తీసుకువెళ్ళనివ్వము అని జేడీ అంటుంది. మా విషయంలో జరుగుతుంది అని కౌశికి అంటూ ఉంటుంది. ఇంకా వీళ్ళతో మాట్లాడి జేడీ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకుందని చెప్పి ఈ కౌశికిని కూడా అరెస్ట్ చేయి అని త్రిపాఠి అంటాడు. ఈవిడ రూల్స్ మాట్లాడుతుంది కదా, కాబట్టి డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేయి చేసుకున్నందుకు ఇంకా ఈవిడితో ఏంటమ్మా అలా చూస్తున్నావు, కానిస్టేబుల్ ఆవిడని కస్టడీలోకి తీసుకోండి అని త్రిపాఠి అంటాడు. అప్పుడే లేడీ కానిస్టేబుల్ వచ్చి కస్టడీలోకి తీసుకుంటూ ఉంటారు. సార్ ఆగండి, ఏం చేస్తున్నారు మీరు అని జేడీ అడుగుతూ ఉంటుంది. ఇంకా ఏంటి, ఈవిడ రూల్స్ మాట్లాడినప్పుడు ఈవిడిని అరెస్ట్ చేయాల్సిందే అని త్రిపాఠి అంటూ ఉంటాడు.